హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలకూర బంగాళదుంప కలిపి వండుతున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. ఈ కూర ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? ఈ మా అమ్మగారు అయితే ఎక్కువ చేస్తారు. చపాతీకి, వైట్ రైస్కి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసాను. దాంట్లో ఆనియన్స్ వేసుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మా అమ్మగారు ఎప్పుడు వండిద్ది, 10 నిమిషాలు అయిపోతుంది. కట్ చేసుకోవటమే లేట్ ఫ్రెండ్స్, వండటం 10 నిమిషాలు. పిల్లలకి ఇష్టం, నాకు ఇష్టం. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కర్రీస్ మా అమ్మ చేసేది. అంత టేస్ట్ నాకు రాకపోయినా సరే కొంచెం 100 అయితే నేను అంత లేకపోవచ్చు, అయినా పిల్లలు ఇష్టపడతారు. ఏ అమ్మాయినా సరే వాళ్ళ పిల్లలకు వండి పెట్టేవి తల్లి వండిన ఇష్టమే కదా. ఇది కొంచెం వేగనిస్తే కొంచెం మగ్గనిద్దాం. ఊరినే వేగిపోతుంది ఫ్రెండ్స్. బంగాళదుంప చిన్న ముక్కలు కోసాను కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్ అది ఎంతవరకు వేగినాయో. ఇలా వేస్తే చాలు ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకున్నాము. నేను అన్నీ త్వరగా టైం సేవ్ అయ్యే కూరలే వండుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే 10 నిమిషాలు టైం పెట్టి పలాంటి కావాలని ఆర్డర్ వేస్తారు. ఇంకా అది నేను చేయాలి కదా. పిల్లలు ఆర్డర్ వేసినప్పుడు చేయకుండా ఉంటే ఎలా? పచ్చివాసన పోయిందా మూత పెడదాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయింది. ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మసాలా ఏం లేదు, ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే వాతం ఉండదు, బంగాళదుంప తిన్నా కానీ వాతం చేయకుండా ఉంటుంది. ఇది కొంచెం 1 నిమిషం కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి ఇప్పుడు ఆకేసేసుకుందాం. ఒకసారి చూద్దాం. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఒక టమాటా వేసేసుకున్నాము, పెద్దది. ఒకటే 200 గ్రాముల దాకా ఉన్నాను టమాటా. అది చిన్న ముక్కలు కట్ చేశాను. కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసేసుకొని ఇప్పుడు పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, పాలకూర కూడా వేసేసుకున్నాం. 1 స్పూన్నర వేసాను. దీనికి ఎక్కువ కారం ఉంటే బాగోదు, కొంచెం పిల్లలు కూడా కారం తక్కువ తింటారని తగ్గించాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆకు దాంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాం. శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి కరుక్కున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఒకసారి చూద్దాం. ఆకు కడిగిన నీళ్ళు, టమాటా కూడా వేసాం కదా, నీళ్ళు ఊరిని. ఈ నీళ్ళే చాలు, ఇంకా వేరే నీళ్ళు పోయే అవసరం లేదు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మసాలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మా అమ్మ మసాలా ఎక్కువ వాడేది కాదు, ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టే వేసేవాళ్ళు. ఆ స్మెల్, ఆ టేస్ట్కి మాకు చాలా ఇష్టం. దానికి అలవాటు పడ్డాం కాబట్టి నేనైతే మసాలా వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాను. ఈ నీళ్ళంతా డ్రై అయిపోయిన దాకా వండితే ఈ కూర అయిపోయినట్టే. ఒకసారి మూత పెట్టి ఉంచుకున్నాను. 1 నిమిషం అయితే కూర ఆపేస్తాను. చూసారా, దగ్గరకు వచ్చేసింది. ఇంకా డ్రై చేసుకోవచ్చు. చపాతీకి, అన్నానికి ఎలా ఉంచాలో, ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఉంచుకోవచ్చు. ఈ ఆకు ప్లేస్లోనే మెంతికూర కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మెంతికూర బంగాళదుంప కూడా చాలా బాగుంటుంది. నేనైతే తోటకూర కూడా ఒకసారి వేసాను, అది కూడా బాగుంది. కాకపోతే అంత టేస్ట్ రాలేదు. తోటకూర చప్పగా ఉంటుంది కదా, టేస్ట్ ఉండదు. పాలకూర, మెంతికూర చాలా బాగుంటాయి బంగాళదుంపలు. ఇదైతే రైస్లోకి నేను వేసుకుంటాను. ఇదైతే అయిపోయిందండి.
ఇది మూత పెట్టేసుకుంటాను. మసాలా అయితే వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సింపుల్గా ఈ 3 వస్తువులతో కూర అయిపోయింది. ఆకు, బంగాళదుంప, టమాటా ఉంటే చాలు. ఒక ఉల్లిపాయ తాలింపుకి వేసుకుంటే అయిపోయింది కూర. చూసారా ఎంతో బాగుంది. ఇంకా ఆపేస్తున్నాను. అన్నం కూడా అయిపోయింది. వేడి వేడి కర్రీ, వేడి వేడి రైస్ చాలా బాగుంటుంది. నేనైతే తినబోతున్నానండి. మీరు కూడా చేసుకొని తినండి. చపాతీలోకి ఇంకా బాగుంటుంది, పులకాలోకి, చపాతీలోకి. నేనైతే రైస్కి చేశాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తినబోతున్నాను. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సర్వ్ చేసుకున్నాను. వేడి వేడి అన్నం, వేడి వేడి ఆకుకూర, బంగాళదుంప చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో పప్పుచారు కానీ, రసం కానీ ఏమన్నా బాగుంటుంది. ఏమి లేకపోయినా ఇలా కలుపుకొని చక్కగా ఎంత బాగుందో చూడండి. నాకైతే ఇలా తడి పొడుగు తినటం ఇష్టం. నాకైతే ఇలా తడి పొడిగా ఇష్టం. పిల్లలైతే ఏదన్నా చారు కానీ, పప్పు కానీ ఏదన్నా ఉంటే ఇలా కలుపుకొని తింటారు ఫ్రెండ్స్. చూద్దాం, నేను కూడా ఇలా తినబోతున్నాను. చాలా బాగుంది పప్పు చారులోకి. మీరు చేసుకోండి, తినండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.